నమస్తే అండి. ఈరోజు మనం ఒక అందమైన ప్రయాణం చేయబోతున్నాం. మన హృదయానికి అత్యంత చేరువైన పల్లెటూరుకు. మన దేశం ఎన్నో మార్పులను చూసింది. కానీ మన పల్లెటూర్లు మాత్రం ఇప్పటికీ మన సాంప్రదాయాలకు నిలయంగా నిలిచాయి. ఇక్కడ ప్రకృతి, మనుషులు, సంస్కృతి అన్నీ కలిసి ఒక చక్కని హార్మోనీగా మన ముందుకు వస్తాయి. ఇలా సిటీ జీవితంలో బిజీగా మారిపోయిన జనం ఈరోజు ఒకసారి పల్లెటూరి మట్టి వాసనను ఆస్వాదిద్దాం. అక్కడి ఆనందాలను అనుభవిద్దాం రండి. పల్లెటూరు జీవితం అంటే మనసుకు హాయిగా, ప్రశాంతంగా, ఆనందంగా సాగిపోతుంటుంది. ఇక్కడ జీవనం ప్రకృతిలో మమేకమై ఉంటుంది. తెల్లవారుజామున కోడి కూయటం, ఊరంతా గోదావరికి వెళ్ళి స్నానం చేయటం, ఆపై పొలాలకు వెళ్ళి రైతులు కృషిలో నిమగ్నం అవటం ఇది ఒక అందమైన జీవన విధానం. ఊరి మధ్యలో పెద్ద వేప చెట్టు కింద పెద్దవాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు. సాయంత్రం అయ్యేసరికి పిల్లలు ఆడుకుంటూ ఆనందంగా గడుపుతారు. పట్టణ జీవనంతో పోలిస్తే ఇక్కడ సమయం కాస్త నెమ్మదిగా గడుస్తుందేమో, కానీ ప్రతి క్షణం మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. పల్లెటూర్లకు ప్రాణాధారం వ్యవసాయం. రైతు చెమటతో మట్టిలో కలిసినదే మన అన్నం. వాన నీటి కోసం ఎదురు చూడటం, కాలువల్లో నీరు చేరటం, విత్తనాలు చల్లటం అన్ని రైతుల జీవనంలో ఒక ప్రక్రియ. ఎప్పుడు కోత పండగ వస్తుందా, ఎప్పుడు పంట చేతికి వస్తుందా అని రైతుల కళ్ళల్లో ఆశ కనిపిస్తుంది. కోత జరిగే సమయంలో ఊరంతా ఉత్సాహంగా ఉంటుంది. అన్నీ కలిసి చూస్తే పల్లెటూరి వ్యవసాయం ఒక జీవన విధానం మాత్రమే కాదు, అది ఒక ఆరాధన. పల్లెటూరు అందాన్ని ఇంకా రెట్టింపు చేసేది అక్కడ ప్రకృతి. పొలాల పక్కనే కొబ్బరి తోటలు, చెరువుల ఒడ్డున తాటి చెట్లు, ఊరి చివర పెద్ద వేప చెట్టు ఇవన్నీ పల్లెటూరికి ప్రత్యేకతను ఇస్తాయి. సాయంత్రం వేళ చెరువుల ఒడ్డున కూర్చుని గాలి తగలాలి. అప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. పల్లెటూర్లలో ప్రకృతి మమేకమై ఉండటంతో ఇక్కడ గాలి స్వచ్ఛంగా ఉంటుంది, నీరు తేనె మాదిరి ఉంటుంది. మన పల్లెటూర్లు మన సాంప్రదాయాలకు నిలయాలు. ఇక్కడ ప్రతి పండుగకు ప్రత్యేకత ఉంటుంది. సంక్రాంతి పతంగులు ఎగరేయటం, పొంగలి వండటం, వీటితో ఊరంతా ఉత్సాహంగా ఉంటుంది. బతుకమ్మ అమ్మాయిలు కలిసి బతుకమ్మలతో నృత్యాలు చేస్తారు, సాంప్రదాయ పాటలు పాడతారు. ఉగాది కొత్త సంవత్సరం పచ్చడి తిని మంచి ఊహలతో ముందుకు సాగటం. పండుగల సందర్భంలో ఊరు మరింత సజీవంగా మారుతుంది. గృహాల్లో సాంప్రదాయ వంటలు, జానపద నృత్యాలు, సంబరాలు ఇవన్నీ పల్లెటూర్ల ప్రత్యేకతలు. పల్లెటూర్లలో బంధుత్వాలు గట్టి అవుతాయి. ఇక్కడ ఒకరికొకరు అండగా నిలబడతారు. ఒకరికి ఏమైనా ఇబ్బంది వస్తే ఊరంతా కలిసి సహాయపడతారు. ఇక పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఇవన్నీ ఊరంతా కలిసే జరుపుకుంటారు. పల్లెటూరులో ఉన్న ఆప్యాయత, అనుబంధం, ఒకరిపై మరొకరికి ఉన్న ఆత్మీయత పట్టణాల్లో చూడటం అరుదు. పల్లెటూర్లు ఎంత అందంగా ఉన్నా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రైతులకు నీటి సమస్య, సాంకేతికత అబ్బురం, పట్టణాలకు యువత వెళ్ళిపోవటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంకా చాలామంది విద్య కోసం పట్టణాలకు వెళ్తున్నారు. దీనివల్ల మన ఊర్లు నెమ్మదిగా వెలవెలబోతున్నాయి. కానీ మనం మన ఊర్లను మరింత అభివృద్ధి చేయగలిగితే ఇక్కడే మంచి భవిష్యత్తును చూడగలం. మనం ఎంత చదువుకున్నా, ఎంత ఊరిని వదిలిపోయినా పుట్టిన ఊరు, పల్లె ఎప్పటికీ మన మనసులో ఉంటుంది. అక్కడ మట్టి వాసన, గోదావరిలో స్నానం చేసిన అనుభూతి, చెరువు గట్టు మీద కూర్చుని గాలి పీల్చిన అనుభూతి ఇవన్నీ మన ఊరిని మర్చిపోలేని జ్ఞాపకాలుగా మార్చేస్తాయి. ఇలాంటి మన ఊర్ల గురించి మరింత మాట్లాడాలి. మన పల్లెటూరుల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. మీ ఊరి గురించి కామెంట్ చేయండి. మీ అనుభవాలు మాతో పంచుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.